ఢిల్లీకి చేరుకున్నారు. ముంబై నుంచి ఆయన నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ విందు ఏర్పాటు చేశారు. రేపటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేపు జరగబోయే కాంగ్రెస్ అధిష్టానం తోటి చర్చల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారాయి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపైన కూడా కేంద్ర పెద్దలతోటి ఆయన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా రేపు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రివర్గంలోని కీలక మంత్రులతోటి కూడా ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు కేసీ వేణుగోపాల్ తోటి ఈ రివ్యూ మీటింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో 2 సంవత్సరాలలో సాధించిన అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలు ఏ విధంగా తృప్తి చెందారు, ఇది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు లేదా బై ఎలక్షన్స్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇటు రాష్ట్ర మంత్రివర్గంతో కూడిన టీం ని ఆయన రేపు ఏఐసిసి పెద్దలకు చెప్పబోతున్నారు. అదేవిధంగా ఈ రోజు మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొనబోతున్నారు. ఏఐ సబ్మిట్ భారత్ లో విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క విందు ఏర్పాటును ప్రధాని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సీఎం హాజరవుతారు. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు ఈ ఏఐసిసి పెద్దలతో చర్చ తర్వాత ఆయన మంత్రి శ్రీధర్ బాబు తోటి ఏఐ సబ్మిట్ కు కూడా హాజరు కాబోతున్నారు. ఇక కొంత కేంద్ర మంత్రులకు కూడా అపాయింట్మెంట్స్ కోరినట్టుగా తెలుస్తుంది. ఇటు రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న అంశాలపైన చర్చించేందుకు కేంద్ర మంత్రుల సమయాన్ని కూడా ఇప్పటికే కోరడం జరిగింది. ఒకవేళ ఆ షెడ్యూల్స్ కూడా ఖరారైతే మరొక రోజు కూడా ఆయన ఢిల్లీలో ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి.